ఇప్పుడే వేటలాడాము కదా, వేటలాడి ఆడి అలసి తలసి ఉన్నాం. అవును, అలా చూడురా. ఏం సమయ ఏం సమయ అదిగా తీకో పరిగిడుతున్నదిరా లేడీ వాడి పరిగిడుతున్నదిరా తుమ్ముకుతూ ఇతన పరుగుతూ పరిగిడుతున్నదిరా లేడీ వాడి పరిగిడుతున్నదిరా. అరణ్యమున క్రూర మృగములు సంహరించావు. అవునప్ప, నీవు ఏ మృగములు సంహరించింది? నువ్వు ఎట్లాంటి చంపినావా? నేనా? సింహములు సింహాల పసిపెట్టి చంపుతారు సింహాలు బియ్య. నేను ఇంకా దానిపైన ఇంకా గొప్పగా ఏమిటి 8 కప్పలక్క చంపినా. అబ్బా శబా శబాద్రా వీరుడు. అయినా ఇంకా ఏ మృగములు సంహరించింది? నీవు నువ్వుగా ఎట్లాంటి చంపినావు? అట్లాంటివి అయితే చంపరు, పిల్లలు పసిపెట్టి చంపుతారా? నేను ఇంకా దానిపైన ఇంకా గొప్పగా ఎటువంటి మృగము 8 చీటీలు వేటు కొట్టినా. ఏమనుకుంటా వీరుడు అనిపించుకున్నావు. ఇంకా నువ్వు ఏ మృగంలో సంపాదించింది? నువ్వుగా ఎట్లాంటి చంపినావు? తుప్పులను పరిగిడి 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 చీచి చెండాడి సంహరించి తుప్పులా. అయ్యో అట్లాంటివి ఇంకా చాలా మంది చంపేస్తారు. నేను అటువంటి మృగములు సంపాదించి నేను 1000 కాలు జంతువుని చంపినా. 1000 కాలు జంతువా? కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఇంత దూరం ఉంటుంది కదా. అది ఇంకా జాస్తినే ఉంటుంది. ఒరిస్సా కూడా కొంచెం అంటుకుంటుంది. అందుకని అంటుకుంటుంది ఎక్కువ. మళ్ళీ ఇంకో మంచి రావాలి వెనకాల అనుకుంటా వెనక. నీకు తెలీదా? ఏమి రా నామాకితం? జంతువు తెలియదంటే ఇంక నువ్వు తుప్పులు కాదు. ఇంకేళ్ళు జంతువు అనేదా? మనిషికి 2 కాళ్ళు, ఆవుకు 4 కాళ్ళు లెక్కేసుకుంటారా? ఏనికి 4 కాళ్ళు? సింహానికి 1000 కొడువేళ్ళు అవసరంలే. వరకులు తీసుకొని అట్లా నెలకు పడకపోయాడు. అయ్యింది సింహబలుడు అనిపించుకున్నావు ఆయనను. ఇక అరణ్యమున ఘోరమైన అరణ్యములో మృగవేటలాడి అలసి తలసి ఉన్నది. ఎట్లుండేదే ఇప్పుడే దానికి ఎవరు వేసింది? అలా కనిపించిన కొలకు వెళ్ళి కాస్త
మన మృగవేటకు మృగనాటికి భయపడి ఏదో ఒక మృగము ఆ సంపంగి పొదల చాటున దాగి ఉన్నది. తాగినదా? నువ్వు ఇక్కడ నుండి ఎనికిరా. నేను ఇప్పుడే అవి ఎటువంటి మృగమో చూసి దాన్ని సంహరించి తిరిగి వచ్చాను. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు పోయినా ఒకటి అని దాని నోట్లో పడిపోతే మనం ఏం చేయలేదా? నేను దాని నోట్లో పడటం మళ్ళీ మాకు దేవుని యాడ్ తెచ్చేసాము. అపచారం రాకూడదు. దాని కన్నులు చూడరా.